ప్రతిపాదిస్తూ మనకు ఆల్రెడీ బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆథరైజేషన్ లెటర్ గౌరవ ప్రెసిడెంట్ గారు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుండి. సో దీనికి సంబంధించిన పార్టీ వీక్ కూడా ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆథరైజేషన్ లెటర్స్ కూడా మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా వీళ్ళకు వీక్ వచ్చేసి వీళ్ళు కూడా వీళ్ళ ఎంపీటీసీలకు అంటే ఆ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ఎంపీటీసీలకు కూడా సర్వ్ చేశారు. ఆర్ఎస్ సౌజన్య వీక్ తీసుకున్నారు. తర్వాత దమ్మ సురేందర్ రెడ్డి గారు, మంగళవారం మహేష్ గారు, తర్వాత భూపల్లి శ్రీనివాస్ గారు, విద్యాలక్ష్మి గారు, చిత్తారి స్వప్న గారు, రెడ్డి రత్న గారు. ఈ 7 మెంబర్స్ సంబంధించినటువంటి కూడా అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరిగింది. మిగతా వారికి సంబంధించిన రాలేదు. తర్వాత మిగతా అంటే మాకు నా పేరు మదన్, నేను అడిషనల్ డిఆర్ఓ. ఈ ప్రత్యేక సమావేశానికి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ కూడా గతంలో పరిచయం మర్చిపోయి ఉంటారు. 2019లో కూడా మీ ఎంపీటీసీస్ ఎలక్షన్స్ కూడా నేనే కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంపీడీఓగా మీ అందరితో ప్రమాణ స్వీకారం చేసి అంతర్గా శ్రీనివాస్ మంగళవారం వైఎస్ఆర్సీపీగా నేను కూడా మంగళవారం మహేష్ పార్టీ బలపరిచినటువంటి మంగళవారం మహేష్ను జగిత్యాల రూరల్ ఎంపీగా బలపరుస్తాను. నేను మంగళవారం మహేష్ జగిత్యాల రూరల్ మండల ఎంపీగా ఈ మంగళవారం మహేష్ కరీంనగర్ ఎంపీటీసీ గారిని జగిత్యాల రూరల్ మండల ఎంపీగా ప్రతిపాదిస్తాను. గుల్లపేట ఎంపీటీసీ మీ పేరు దమ్మ సురేందర్ రెడ్డి. రాసుకున్నాం. కొంచెం ఫోన్ సైలెంట్లో పెట్టేస్తున్నాం. తొందరనే క్లోజ్ అవుతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 27 పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సంఖ్య 224 ప్రకారం బుధవారం రోజున 20/2/2024 3 గంటలకు మండల ప్రజా పరిషత్ ఖాళీ కాబడిన అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ క్రింద 15 మంది సభ్యుల ద్వారా 15 మంది కావడం జరిగింది. అదేవిధంగా దీనికి ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎవరు కూడా హాజరు కాదు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అనుసరించి 11 గంటలకు మనం ఉపస్థితి అయినటువంటి కోరం సంఖ్య కూడా చూడడం జరిగింది. కోరంను అనుసరించి మనం ఫుల్ కోరం ఉన్నందున సమావేశాన్ని కొనసాగించడం జరిగింది. సో ఈ సమావేశంలో అధ్యక్షకు సంబంధించిన పదవి బీసీ జనరల్ కేటగిరీకి కేటాయించబడినందున ఈ కేటగిరీలో అధ్యక్ష పదవికి సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకోవడానికై మనం ఎన్నిక నిర్వహించుకోవడం జరిగింది. సో దీనిలో మనకు అధ్యక్ష పదవి కొరకు మంగళవారం మహేష్ బీసీ జనరల్కి సంబంధించిన మన నర్సింగాపూర్ ఎంపీటీసీ గారిని దమ్మ సురేందర్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. వారిని భూపల్లి శ్రీనివాస్ ఎంపీటీసీ గారు బలపరచడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అనుబద్ధత అనేది వీరు కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి. సో వారికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా బీఫామ్ అనేది సమర్పించారు. సో దానికి సంబంధించిన గౌరవ విప్ గారు అంటే వారి పార్టీ నుండి విప్ ఎమ్మెల్యేగా ఆథరైజేషన్ చేస్తూ గౌరవ ఎమ్మెల్యే జగిత్యాల గారిని పార్టీ ప్రెసిడెంట్ గారు ఆథరైజ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నుండి. వారి సభ్యులకు ఆల్రెడీ విప్ కూడా జారీ చేశారు. పూర్వంగా తిమ్మా, తర్వాత ఎంపీటీసీ గారు ఆర్ఎస్ సౌజన్య గారు, విద్యాలక్ష్మి గారికి, అదేవిధంగా చిత్తారి గారికి,
నల్వాల సునీత గారికి, పాల ప్రసాద్ గారికి, భూపల్లి శ్రీనివాస్ గారికి, మంగళవారం మహేష్ గారికి, రెడ్డి రత్న గారికి. సో వీటికి సంబంధించినటువంటి రసీదులు కూడా మాకు ఒక 7 మెంబర్స్ రసీదులు కూడా. సో వీటికి సంబంధించిన ఈ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నిక నిర్వహించడం మాకు ఓన్లీ సింగిల్ నామినేషన్ వచ్చింది. సింగిల్ నామినేషన్ వచ్చినందున మాకు ఒక ఎన్నిక ప్రమాణ స్వీకారం శ్రీ మంగళవారం మహేష్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వత మరియు విధేయత కలిగి ఉంటానని మరియు జగిత్యాల రూరల్ ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం విధిని నమ్మకాన్ని చేస్తానని ఎటువంటి రాజ్య విద్వేషాలకు పాల్పడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత కలిగి ఉంటానని మరియు జగిత్యాల రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా నేను స్వీకరించబో విధిని నమ్మకంగా నిర్వహించదనని ఎటువంటి రాగద్వేషములకు పాల్పడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చలో